అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నా. విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. పలాస కాశీబొక్కలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్ కుమారుడు సీదిరి ఆరవ్ ఒక బైక్ యాక్సిడెంట్ చేసి గొర్రెల కాపరి అయినటువంటి దానయ్య ఆయన్ని పాపం బుద్ధి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనీసం ఆ ఇన్ఫామ్ ఎవరికి తెలియకుండా అతను అక్కడి నుంచి ఎస్కేప్ అవటం జరిగింది. ఆ తర్వాత ఆ దానయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కేసులో నుంచి బయటికి రావడానికి నడిచినటువంటి స్టోరీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరో సిద్ధార్థ్ అనేటువంటి వాడిని నేనే పొరపాటున గుద్దేశానండి, అందుకని జైల్లోకి వెళ్ళి అతను స్టేషన్ బయలు తెచ్చుకొని సినీ ఫక్కీలో బయటికి రావాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కాదు, అసలు వ్యక్తి సిద్ధార్థ్ కాదు ఆరవ్ అని చెప్పేసి పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని అతని మీద సెక్షన్స్ కేసు కింద నమోదు చేసి జడ్జి గారి ముందు పెట్టి మేజిస్ట్రేట్ ముందు ఆయన వాళ్ళకి జైలు రిమాండ్కి విధించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం 18 ఏళ్ల కుర్రోడు, అంటే తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక విస్తుపోయేటువంటి ఒక నిజం బయటకు వచ్చింది. మామూలుగా అసలు అంటే బయట ఎక్కడైనా ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఎవరైనా కాంపన్సేషన్ మాట్లాడతారు. సరే, అది మేబీ అతను తప్పు చేశాడా, లేకపోతే రైట్ చేశాడా, లేకపోతే సీదిరి అప్పలరాజు కొడుకు మందు దాగి బైక్ తోలాడా, లేకపోతే ఇంకేమన్నా కొట్టి బైక్ తోలాడు అనేది ఇక్కడ పక్కన పెట్టేసేయండి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఆ కుటుంబాన్ని మరి వీళ్ళు మాట్లాడుకొని కాంపన్సేషన్ ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటారు, కోర్టు బయటనే సెటిల్ చేసుకుంటారు. అయితే సీదిరి అప్పలరాజు మామూలుగా జనరల్గా ఎక్కడైనా బైక్ యాక్సిడెంట్ జరిగి బుద్ధి చనిపోతే ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటారు కదా. కానీ సీదిరి అప్పలరాజు తన కొడుకు చేసినటువంటి పని బయటికి రాకుండా ఉండడానికి పాపం ఆ గొర్రెల కాపరి కుటుంబానికి ఒక ఆఫర్ ఇచ్చాడంట. మామూలు ఆఫర్ కాదు, అలాంటి ఆఫర్ చూస్తే పాపం నేనేమనుకున్నట్టు సీదిరి అప్పలరాజు చాలా పేదవాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అప్పుడెప్పుడో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం తిని చదువుకొని ఆయన డాక్టర్ అయ్యాడంట. అలాంటి పేదవాడు కాబట్టి పాపం ఆ కుటుంబానికి ఎంత ఆఫర్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఆ కుటుంబంలో ఆ బాధిత కుటుంబాన్ని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళకి కొంచెమైనా సిగ్గు అనేది ఉందా లేదా అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమైంది. ఒకసారి చూడండి ఎంత ఆఫర్ చేశాడు. అంత చక్కర అందగోడు నా కొడుకు. ఆ అన్నగోడు చంపినాడు. ఆయనకి ఏమైనా చెయ్యిలు వస్తాయి, ఆయనకి ఏమైనా కాలు చేతులు పడిపోతాయి. నిర్లక్ష్యంతో చేశారు. వదిలేసి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయాను. మరి వెళ్ళిపోను రేపు వెళ్ళిపోయాను. ఆయన కొడుకు కారు మీద పెట్టుకెళ్ళిపోయాను. ఆ ఏడెట్టు కొడుకు ఆయన పాప చెప్పినాడు. లేదు, తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట మీకు. ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలో అని అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోళ్ళకి అది ఇంట్లో పని చేయమన్నాడు. బాగుంది కదా? ఏం బాగుంది? బాగాలేదు కదా, అంత దుర్మార్గంగా ఆలోచించి. ఆడికి బాగుంది, మనకు బాగుంది. వీళ్ళంత పేదోళ్ళు ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా. వాళ్ళకి అంత నిర్దార్థం చేయమని చేసినది ఏంటి? సరే, తప్పో ఒప్పో జరిగిపోయింది. రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఒక కుటుంబాన్ని కావాల్సినటువంటి పెద్ద దిక్కుని రోడ్డును పడేశారు. ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడిపోయింది అతను చనిపోవటం ద్వారా. ₹1,00,000 ఏంటండి బాబు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ రేంజ్ ఏంది? నీ స్థాయి ఏంది? నువ్వు ₹1,00,000 వాళ్ళకి ఇస్తాడంట. మళ్ళీ మహానుభావుడు ఆయన ఇంట్లో ఏమనంట పని మనిషిగా పెట్టుకొని ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంచుకొని తర్వాత చిన్నగా బయటికి పంపించేసి సాగనంపేసి. అబ్బా, ఎంత గొప్ప సీదిరి అప్పలరాజు!
బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మొన్న సాయి కృష్ణ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశావు, బాగుంది, మంచి మంచి పద్ధతే. సరే, ఒకవేళ అతను మర్డర్ అవన్నీ పక్కన పెట్టేస్తే, అతని నేర చరిత్ర పక్కన పెట్టేస్తే, అతను లాకప్ జడ్జ్ చనిపోయాడు కాబట్టి సరే ఏదో మైలేజ్ కోసమో లేకపోతే పొలిటికల్గా ఏదైనా ఉపయోగపడిద్దనో 20 లక్షల ఆర్థిక సహాయం చేశాను. కానీ ఈరోజు అమానుషమైనటువంటి వ్యక్తి ఏదో తన గొర్రెలను మేపుకుంటూ దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఆ వాళ్ళకి మీ మంత్రి, మాజీ మంత్రి కుమారుడు గుద్దేసి వెళ్ళిపోయి అతను చనిపోతే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడంట మహానుభావుడు. 1,00,000 రూపాయలు కూడా, ఆ 1,00,000 రూపాయలు తిరిగి వాళ్ళు ఇస్తారు. సీదిరి అప్పలరాజు కొడుకుని అలాగే యాక్సిడెంట్లో గుద్దితే ఒప్పుకుంటాడేమో అడగమనండి. అదే కనీసం బుర్ర ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా. 1,00,000 రూపాయలు ఏంట్రా నాయన? సాధారణంగా మామూలు మనబోటోళ్ళమే ఏదైనా యాక్సిడెంట్లు అయితే 1,00,000, 4-5 లక్షలు ఇస్తారు. 5 లక్షలన్నా ఎక్కువ కాంపన్సేషన్ ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వటం ఏంటి? ఇంకా పైపెచ్చు దాతృత హృదయంతో వాళ్ళని అంటే ఆయన భార్యని ఎవరింట్లో అయితే చంపేస్తాడో వాళ్ళ ఇంట్లో పని కుదిరిస్తారంట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా రాజకీయ మైలేజ్ రాకపోతే రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వైసీపీ నాయకులు ఇష్టపడరు అనేదానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. అంటే ఈ మధ్య జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్న ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరామర్శించలే. కానీ చనిపోయిన తర్వాత సొంత చిన్న ఆయన పాడి మోయలేదు, కానీ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి పాడి మోసారు. ఎందుకంటే రాజకీయ మైలేజ్ కోసం పొలిటికల్గా ఏదో వాళ్ళకి రావాల్సిన దాన్ని ఆశించారు, మైలేజ్ ఆశించారు. కాపు ఓట్ల కోసం ఆయన చేయటం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనీసం వీళ్ళు మనుషులైనా, ఒక కుటుంబంలో మరి అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఆ కుటుంబంలో ఒక ముసలి తల్లి ఉంది, అలాగే తన భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తివి, బాగానే సంపాదించావు, అవినీతి పరంగా డబ్బు గడించావు. సరే ఏదో తృణమో ప్రణమో అయ్యా ఇదిగో ఇంత కాదు ఇంత ఇస్తాం, సెటిల్ చేసుకోండి, కాంప్రమైజ్ అవ్వండి, పొరపాటు జరిగింది, నా కొడుకు తప్పు చేశాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏంటి, పొరపాటు అన్నది ఎవరైనా చేస్తారన్నది. పొరపాటు జరిగింది, ఇదేం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చంపిందేం కాదు. అయినా కూడా 1,00,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని మీరు ఒప్పుకున్నారంటే అసలు మీరు మనుషులేనంటారా? మీలో మానవత్వం ఉందా? ఇలాంటి వాళ్ళు సమాజానికి వీళ్ళు హానికరం అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేమైనా ఉదాహరణ ఉందా? రాజకీయ మైలేజ్ రాలా జగన్మోహన్ రెడ్డికి. నిన్న హిందువులంతా కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా పలాస వీధుల్లో సీదిరి అప్పలరాజు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కనీసం సిగ్గు తెచ్చుకోవద్దా? రేపు వాళ్ళ ఓట్ల కోసమే నువ్వు సిగ్గు తెచ్చుకోవద్దా? 1,00,000 రూపాయలు ఇవ్వటం ఏంట్రా స్వామి? మరి నువ్వు ఎంత పేదోడివి అయితే 1,00,000 రూపాయలు ఆఫర్ చేస్తావు? రోజువారీ కూలి పని చేసుకున్నాడు ఒకవేళ పొరపాటున బైక్తో గుద్దితే నా స్టామినా ఇంతేనయ్యా, నేను ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకున్నాను కూడా వాడు కూడా 3-4 లక్షలు ఇస్తాడు. నువ్వు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వాడివి. అంటే ఏం లేదబ్బా, ఏదో జరిగిపోయింది, ఏం చేస్తారు? మహా అయితే నా కొడుకుని జైల్లో పెడతారు, బయటకు వచ్చేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఏదంటే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోటి మమ్మల్ని అరెస్ట్ చేసింది అనేటువంటి పబ్లిసిటీ ప్రజల్లో తీసుకెళ్తాం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుతాం అనేటువంటి ఆలోచన వెళ్తాం. మమ్మల్ని ఎవరు ఏం చేయలేనటువంటి ధైర్యం, అంత పొగరు, అంతేకాకుండా ఏమవుతుంది మహా అయితే అనేటువంటి ధైర్యం వీళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడే విధంగా తీసుకురావడం జరిగింది. 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినంటే సిగ్గుండాలి కనీసం. అసలు నిజంగా నేను ఆ వీడియో చూసినామంటే అరే పాపం ఇంత అమాయకంగా ఉన్నటువంటి ప్రజలతోటి ఈ రకంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా? 1,00,000 రూపాయలు కనీసం ఆ పిల్లల చదువులకు వస్తాయా? పోనీ వాళ్ళకి ఏమన్నా ఒక సరైనటువంటి రేపు భవిష్యత్తులో ఒక భరోసాని ఇస్తున్న 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు లేకపోతే ఏమి, పోరాడితే న్యాయస్థానంలో కనీసం నీ కొడుకుని కనీసం కటకటాల వెనకన్నా పంపిస్తారు కదా, జైల్లోనే ఉంచుతారు కదా. అంటే ఇంత దారుణమైనటువంటి విధానం సీదిరి అప్పలరాజు. మరి ఇంతకుముందు మీడియా ముందుకు వచ్చి తెగ మురిగేవాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో బిడ్డ కనిపించట్లే, మీడియా ముఖం చూపించడానికి ఇష్టం లేదట్టుకుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇంతటి రాజకీయ మహోన్నతమైనటువంటి దయాహృదయులు రాష్ట్రంలో ఉన్నారు. బీ కేర్ఫుల్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. రోజులన్నీ సరిగ్గా లేవు. ఆయన ఏందో 2029లో నేను వస్తే ఒక్కొక్కరిని రప్పా నరుకుతామని చెప్పి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కత్తులు కటార్లు పెట్టుకొని చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఇంత దౌర్జన్యంగా చేసేటువంటి పరిపాలన, ఇంత రౌడీజం చేసేటువంటి పరిపాలన, ఈరోజు అధికారం లేకపోతేనే వాళ్ళు ఇష్టాసారంగా చెలరేగిపోతున్నారు.